చెప్పండి. ఇది కొత్తగా మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదం తెలంగాణలో ఊపందుకుంది. ఒక ఉద్యమంలాగా సాగుతున్నటువంటి అయితే పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాతావరణం ఎందుకు క్రియేట్ అవుతుంది నాకైతే అర్థమైతలేదు. కానీ ఒకటైతే అర్థమైంది, ఇది మొత్తం దీనిపైన ఒక పెద్ద కుట్ర అయితే స్టార్ట్ అయింది. ఈ అర్బన్ నక్సలైడోలే ఈ మొత్తం కుట్ర చేస్తున్నారని ఇవాళ మనకు ముందుకు వస్తుంది. ఎప్పుడు లేని ఇష్యూ ఇవాళ ఎందుకు వస్తుంది ఇష్యూ నాకైతే అర్థమైతలేదు. గతంలో కోమ్టీలు పైన కూడా ఈ విధంగానే ఒక మూమెంట్ స్టార్ట్ చేసినారు. దాని తర్వాత మా కోమ్టీలు అందరూ ఒకటై వాళ్ళ శక్తిని చూపెట్టిన తర్వాత కోమ్టీల పైన కామెంట్ చేసేవాళ్ళు సైలెంట్ అయిపోయినారు. ఇప్పుడు కామెంట్ చేసేవాళ్ళు ఏంటంటే ఇట్లాంటి వ్యక్తులు అంటే వాళ్ళకి రాజకీయంలో లైఫ్ లేదు, రాజకీయంలో గుర్తింపు కూడా లేదు. అట్లాంటి వ్యక్తులు లేనిపోని కొన్ని చిన్న ఛానల్స్లో కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానీ కూర్చొని అనవసరం అంటే ఇష్యూ లేని ఇష్యూని వాళ్ళు తయారు చేసుకొని మార్వాడి గో బ్యాక్, రాజస్థానీ గో బ్యాక్, జైన్ గో బ్యాక్ ఇట్లాంటి వాళ్ళ స్లోగన్ తీసుకొని వస్తున్నారు. అసలు అది అయ్యేది లేదు. ఎందుకంటే మార్వాడి సమాజ్, గుజరాతీ సమాజ్, రాజస్థానీ సమాజ్ ఇప్పుడు ఈ 5 years కానీ 10 years కానీ 20 years వాళ్ళకి రాలేదు. ఇన్ని సంవత్సరాలు కాలేదు, 100 సంవత్సరాలు. అంటే నిజాం కాలం నుంచి వాళ్ళు ఇక్కడనే పుట్టినారు, ఇక్కడనే వ్యాపారం చేసుకుంటున్నారు. ఇవాళ తెలంగాణకి ఎక్కువ రెవెన్యూ వచ్చే సమాజం ఏ సమాజం నుంచి వస్తుందంటే అది మార్వాడి, గుజరాతీ, జైన్ మనం పేరు కూడా చెప్పుకోవచ్చు.